హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ మిడ్ క్లాస్ వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ వ్లాగ్ ఎలా ఉంటుందనేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వ్లాగ్ అయితే చూసేయండి. కామన్గా అందరి ఇళ్ళలో ఎలా ఉంటుందని నార్మల్గా డైలీ చేసే పనులే, కాకపోతే ఒక వన్ డే ఇలా మీ ముందుకైతే వ్లాగ్ తీసుకొచ్చేసాను. ఫుల్గా చూసేయండి. ఇంకా నేనైతే నైట్ గిన్నెలన్నీ తోమి పెట్టుకుంటానండి. అవి చదిరేస్తున్నాను లేవడంతో. నైట్ తోమడం వల్ల కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. కొంచెం లేట్ అయినా కానీ ఇంకా మా పాప పడుకునేది కాబట్టి నైట్ కొంచెం లేట్ అవుతుంది పడుకోవడానికి. మార్నింగ్ కొంచెం లేటే అవుతుంది. ఇంకా హడావిడి అయితే ఉంటుంది కదా, మా వారిని ఇంకా వెళ్ళిపోతారు. బాక్స్ కట్టాలి కాబట్టి టిఫిన్ అండ్ ఇంకా అన్నీ చేసుకోవాలి కాబట్టి హడావిడిగానే స్టార్ట్ అవుతుంది. ఇంక ఇవన్నీ సదిరేసి వాటర్ అయితే పెట్టి ఉన్నాను. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసి వచ్చి ఇంక ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీకి అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఇడ్లీ నైట్ పెట్టేసుకుంటాం కదా, అదైతే పెట్టేసుకుంటున్నాను. ఒక సైడ్ ఇడ్లీ, ఇంకొక సైడు రైస్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా వెళ్ళి స్నానం అయితే చేసుకొని రావాలి. స్నానం అయిపోయింది. ఇంకా బొట్టు పెట్టుకొని మళ్ళీ వంట స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మా పాప వచ్చి ఇంకా ఒకటే అరుస్తుంది. ఇంకా డిస్టర్బెన్స్ అని కొంచెం సైలెంట్ అయితే పెట్టాను. ఇంకా వంట అయితే చేస్తున్నాను. మేము ఈరోజు వచ్చేసి ఆలు కర్రీ చేసుకుంటున్నాము. ఇడ్లీ, ఆలు కర్రీ ఇవేండి. జీలకర్ర ఇవన్నీ నార్మల్గా జీలకర్ర కొన్ని పచ్చికాయలు వేయించి చట్నీకి అయితే తీసాను. అదే ప్యాన్లో వేసి ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. డైలీ వన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. పాప కోసం అని ఎగ్లు అయితే ఈ మధ్య ఎక్కువ చేసుకుంటున్నాను ఒకే ప్యాన్లో. ఇంక ఇదంతా వంట చేసేసుకుంటే మెయిన్గా పెద్ద పని మార్నింగే కొంచెం వంట పని అయితే అయిపోతుంది కంప్లీట్. ఇంకా పాపతోటి సరిపోతుంది పొద్దున్న నుంచి అంతా. అందుకనే మా పాప అల్లరి అయితే చూశారు కదా. ఇంకా మా వారు ఉన్నప్పుడే మా పాపను పట్టుకుంటే నేనైతే వంట చేసుకోవాల్సిందే. తను ఇంకా ఇవన్నీ పాడు చేస్తూ ఉంటుంది అనమాట, గుంజేస్తూ ఉంటుంది. అందుకని మా వారు ఉన్నప్పుడే వంట అయితే కంప్లీట్ చేసుకుంటాను. అలాగా సర్ది తీసుకుంటాను అనమాట. మిర్చిలో ఒక రైస్ ఒక్కటే ఉంటుంది కాబట్టి ఇంక ఇక్కడ ఏమంటారు, ఇక్కడ చట్నీ అయితే పోసి పెట్టేసుకుంటున్నాను నార్మల్గా. ఇంకా ఒక సైడ్ అయితే ఆలు కర్రీ అయితే ఉడుకుతుంది, ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా మా వారికి ఫోన్లు వస్తూనే ఉంటాయి అన్నమాట వెళ్ళడానికి. అందుకనే హడావిడిగా చేసేసుకోవాల్సిందే. ఇంకా కొంచెం లేచినప్పుడు అయితే ఇంకా హడావిడి ఎక్కువ ఉంటుంది. లేదంటే నార్మల్గా టైం మస్తు సరిపోతుందిలేండి. ఇంకా చట్నీ అయితే అయిపోయింది. చట్నీకి అయితే పోపు పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఆలు ఇంకా ఉడుకుతుంది, ఇంకా అయిపోలేదు, ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇంకా అది కలిపేసి పెట్టేసుకున్నాను. మా వాళ్ళకైతే ఇంకా టిఫిన్ పెట్టేశాను. వాళ్ళు తినేసి ఇంకా దాని మూత అయితే పెట్టేస్తాము. వాళ్ళైతే తింటారు. సన్నం అయితే గుండె తింటున్నావా? ఆపెట్టుకోమా. గుడ్ గర్ల్. తినవా? గుడ్ గర్ల్. వాళ్ళు టిఫిన్ అయితే తింటున్నారు. నేను ఇంకా ఉడకలేదని వాళ్ళైతే చూస్తే ఇంకా ఇటు సైడ్ పెట్టేసి వేడి పెద్దగా పెట్టాను. ఉడుకుతుంది. అది ఉడికేలోపు అయితే రైస్ పెడదామని బాక్స్ అయితే సర్దుతున్నాను. ఇంకా క్యారేజ్ కడుతున్నాను అనమాట. క్యారేజ్ రైస్ పెట్టేసి
నార్మల్గా క్యారేజ్లో 1 డ్రాప్ అట్లా రసం వేసేసి తిన్నా ఒట్టిగానే పెట్టొద్దంట బాక్స్. అందుకనే నాకు తెలుసుకున్నప్పటి నుంచి ఇలా అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం కర్రీ రసం వేసేసి 2 బాక్సెస్ అట్లా ఇంకా క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను. ఆలు కూడా ఉడికేసింది, బంద్ చేసి ఇంకా సర్దేస్తున్నాను బాక్స్. సర్ది మా వారి బ్యాగులో అయితే పెట్టేయాలన్నమాట. తను ఇంకా మధ్యాహ్నం బయట ఎక్కడ తినడనమాట, అందుకనే బాక్స్ కట్టేస్తాను అనమాట మా వారి కోసం. బ్యాగ్లో అయితే సర్దేస్తున్నాను. ఇంకా మా వారు మా పాపను తప్పించుకొని వెళ్ళాలి. ఇంకా అందుకనే తను చూడకుండా బాక్స్ సర్ది బయట పెట్టమని నాకైతే చెప్పారు. అందుకనే లోపల ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు. అందుకని నేనైతే బాక్సులు పెట్టేశాను. మా వారైతే వెళ్ళిపోయారు. ఇంకా మా పాప ఏడుస్తుందని ఇతలకి తీసుకొస్తే తను తొందరగా వెళ్ళిపోయారు. కనిపించట్లేదు, వెళ్ళిపోయారు. రోడ్ వేస్తున్నారండి ఇక్కడ బయట మా సైడు, అందుకే వెనకాల సైడ్ పెట్టారు. ఇంకా మా పాపను ఒకటి ఇటు తోలుకొచ్చే వరకు మా వారైతే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇప్పటికి. ఈ లోపే ఇంకా 10 అట్లా అవుతుంది, ఇంత లేట్ అయిపోయింది. ఇంకా నేనైతే టిఫిన్ తెచ్చుకొని తింటున్నాను అనమాట, కొంచెం టీవీ పెట్టేసుకొని. ఇంక ఈ టైంలోనే తినే టైంలోనే కొంచెం ఖాళీ దొరుకుతుంది కదా మనకి. ఇంకా మా పాపకు స్నానం చేయించాను, పడుకుంది తను. బొట్టు అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ. అసలు స్నానం కూడా స్నానం ఎంత ఇష్టమో అని బొట్టు అయితే పెట్టనీయదు. పడుకున్నప్పుడు పెట్టొద్దు కానీ తప్పదు, ఇంకా లేస్తే అస్సలు పెట్టనీయదు అనమాట. అందుకే తను పడుకున్నప్పుడే బొట్టు అయితే మంచిగా పెట్టేస్తున్నాను అనమాట. తను ఇక తను పడుకున్న తర్వాత నాకు ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం, సదరాలి, ఇంకా బట్టలు ఎక్కడవక్కడ ఉన్నాయి, వంట అయిపోయిన వంట గది అంతా శుభ్రం చేసుకోవాలి. బయట ఈ రూమ్ అంతా ఇంకా మళ్ళీ ఎక్కడెక్కడ సదిరి పెట్టుకోవాలన్నమాట. పడిపోయినాయి అన్నీ. ఎంత సదిరినా మళ్ళీ తను లేసే వరకు ఇంకా గుంజేస్తుంటుంది. ఇంకా కిచెన్ కూడా తినేస్తాం కదా, అవన్నీ సదిరి పెట్టి వంట బండ అయితే కడుదామని కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా అదైతే క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తం 2 ఇడ్లీలు అయితే మిగిలాయి. ఇంకా తను తింటుంది, మనం అలాగనే పెడదాం అనుకుంటున్నాం. ఇదంతా క్లీన్ చేసుకొని ఇంట్లో అండి, ఇంకా ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటే ఏం పనులు ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. కానీ ఈ పనులతోటే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతూనే ఉంటుంది మొత్తానికి. ఇప్పటివరకు ఇక్కడ ఇంకా ఇక్కడ కిచెన్లో పని అయితే అయిపోయింది. కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసుకున్నాను, ఇంకా కొంచెం సదిరి వేసుకున్నాను. మళ్ళీ ఆడ ఎలాగో ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఇంకోసారి కడిగేది. ఇంక ఇక్కడ మీషో పార్సల్ అయితే వచ్చింది. అక్కడ ఇదైతే ఓపెన్ చేసి వస్తున్నాను ఎలా వచ్చిందనేసి. ఇంట్లో పూజ గది లేదు కదండి, మేము తెచ్చుకున్న ఫోటోలకి సరిపోద్దని ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎలా ఉంటుందని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇంకా డస్ట్ ఉంది కాబట్టి ఇట్లా కొంచెం క్లాత్ తీసుకొని అదైతే ఓపెన్ చేసి మొత్తం అతికించి పెట్టాలన్నమాట. ఎలా ఉంటుందని చూడాలి. దీన్ని అయితే కష్టపడి రిపేర్ అయితే పెట్టేస్తున్నాను, అతికించేస్తున్నాను టెంపుల్ని. చిన్న మీడియం సైజ్ టెంపుల్ అనమాట, గుడి లాంటిది. ఇంక ఇంట్లో దేవుని గుడి లేదు కాబట్టి ఇదైతే బుక్ చేశాను మీషోలో. మంచిగానే వచ్చింది, తక్కువ రేట్లోనే. ఉండని కొంచెం వాస్తు ప్రకారం పెట్టుకోవడానికి ఉంటుందని చిన్నగా మా ఇంట్లో కూడా 2 ఫొటోస్ ఉన్నాయి, దానికోసం అయితే సరిపోతాయని బుక్ చేశాను. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఫుల్ వీడియో చూసినందుకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి కొత్త వాళ్ళైతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. దీని లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.